నోటిదోల కాంబాబు రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చి చిలక పలుకులు పలుకుతున్నాడు. ఏం పలుకుతున్నాడు ఒకసారి మనం విందాం. కొన్ని పడలేదు కాబట్టి బాత్రూమ్ దగ్గర జారి కొద్దిగా పడ్డాను. దాంతో నేను నోరు జారనేల, బాత్రూంలో కాలు జారనేల. రాంబాబు, దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? నోరు జారితే కాలు జారడం సహజం, దెబ్బలు తగలటం కూడా సహజం. మరి జగన్మోహన్ రెడ్డి అన్నిసార్లు మీతో మీటింగ్ పెట్టాడు, జైల్లో బాత్రూంలు ఎట్టా ఉంటాయో చెప్పలేదా? ఆయనకి స్వయ అనుభవం కదా, 16 నెలలు జైల్లో. జైలు ఊసులు ఎప్పుడు మీతో పంచుకోలేదా? ఇకనైనా దిగజారుడు మాటలు తగ్గించుకో కాంబాబు, దిగజారుడు మాటలు తగ్గించుకో. ఈ వయసులో బాత్రూంలో కాలు జారడం చాలా ప్రమాదకరం. ఇవాళ కాలు జారితే మోచేతిగా దెబ్బ తగిలింది, వెన్నుపూస కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు, కాలు జారితే వెన్నుపూస విరిగిపోయే ప్రమాదం ఉంది. జైల్లో ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి. దాని గురించి పెద్ద షవర్ ఉందా? లేదు కదా. లోపల ఏది ఇబ్బంది పడలేదు కాబట్టి బాత్రూమ్ దగ్గర జారి కొద్దిగా పడ్డాను. దాంతో నేను ఎవరితో అలా ఉన్నాయంటే జైల్లో ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి. దాని గురించి పెద్ద షవర్ ఉందా? లేదు కదా. షవర్ ఉండదు, ఈపి తోముడే ఉంటుంది. బయట ఉంటే గంట అరగంట కబుర్లు చెప్పుకుంటే కాలక్షేపం చేయొచ్చు. నాకేమో లెగిస్తే షవర్ కావాలి, అక్కడ షవర్ లేదు అంటే కాకమ్మ కబుర్లు చెప్తున్నావు మీడియాకి. అర్థమైందా? నోటి దోల తగ్గించుకుంటే షవర్లు ఉంటాయి, బాత్రూంలో జారిపడే ఇబ్బంది అవకాశం ఉండదు, చాలా ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. కాంబాబు, గుర్తుందా? మళ్ళీ జైలుకి వెళ్తావా?